హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో ఒక మంచి స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. అదే పచ్చి కొబ్బరితో లూజ్ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పచ్చి కొబ్బరితో స్వీట్ చేసినట్టయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్వీట్ని మనం బెల్లంతో కాకుండా షుగర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ సింపుల్ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేయండి. నేను ఇక్కడ ఒక కొబ్బరిని చక్కగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పైన ఉన్న గ్రే పాట్ని తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే మిగతా కొబ్బరి ముక్కలు కూడా ఇలాగే బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఒక కప్పు నిండా కొబ్బరి తురుము అయితే వచ్చింది. ఈ కొబ్బరి తురుమును మనం పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్స్ వరకు నెయ్యిని వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకొని కొంచెం నెయ్యిలో వేపుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి తురుమును మంచి స్మెల్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా నెయ్యిలో వేపుకోవడం వలన. ఇలా మనకి పొడి పొడిగా అయిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి 3/4 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం తురుమును తీసుకుంటామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. మీరు షుగర్తో కనుక చేసినట్టయితే 3/4 కప్పు షుగర్ని తీసుకొని ఇలా మంచిగా కరిగించుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి. మనం ముదురు పాకం కాకుండా ఇలా లేత పాకం వస్తే మనకి సరిపోతుందండి. ఇలా చక్కగా 1 నిమిషం పాటు కలిపేసుకొని మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసేసుకొని పాకం మొత్తం కొబ్బరికి పట్టించేంత వరకు చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే మనకి అడుగు మాడిపోతుంది. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ముద్దగా అయ్యేంత వరకు పాకం బెల్లం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి యాలకుల పౌడర్ వేయడం వలన మనకి కొబ్బరి లూజు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా రుచిగా చాలా చాలా బాగుంటుందండి. ఇలా మనం పిల్లలకి ప్రిపేర్ చేసినట్టయితే హెల్తీగా మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలకి నచ్చే విధంగా చేసినట్టయితే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మనం ఒక ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. చూడండి, మనం కొంచెం కొబ్బరి ముద్దను తీసుకొని ఇలా ముద్దగా అయినట్టయితే మనకు పాకం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం చక్కగా 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చిన్న చిన్నగా ఉండలు కూడా కట్టుకోవచ్చండి. అలా వద్దనుకున్న వాళ్ళు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం గ్రీస్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసినట్టయితే మనం వేసిన కొబ్బరి బెల్లం మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఒకసారి ఈవెన్గా మనం పైన చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం ఒక 30 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చాకుతో ఇలా మనకు కావలసిన షేప్లోకి ఇలా కట్ చేసుకొని ఒక అరగంట పాటు మనం చక్కగా పక్కన పెట్టుకొని ఒక అరగంట తర్వాత తీసి చూస్తున్నానండి, మనకి చక్కగా గట్టి పడిపోయింది. ఇప్పుడు మనం చాకుతో ఇలా స్క్రాప్ చేసుకొని ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనకి చక్కగా ఊడి వస్తుందండి. ఇలా మనం కావాల్సినన్ని స్వీట్ని చక్కగా ప్రిపేర్ చేసుకొని తిన్నట్టయితే చాలా చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఉంది కదా. కొబ్బరి లూసు జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.